ఐబొమ్మ రవి ఇన్ని సంవత్సరాలకు దొరికాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో మేకప్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంటు, డైరెక్షన్ డిపార్ట్మెంటు, సెట్ డిపార్ట్మెంటు, ఇలాగా కొన్ని వందల ఫ్యామిలీలు బతుకుతాయి ఫిల్మ్ ఇండస్ట్రీ వల్ల. సో అలాంటి వందల ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయినా, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎఫెక్ట్ అయినా, మంచి సినిమాలు థియేటర్లో చూడకుండా మొబైల్లో చూసేలా చేసిన ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐబొమ్మ రవి ఎంత ఇంటెలిజెంట్ అంటే, వాడుకున్న ఇంటెలిజెంట్కి అంటే ఎందుకు ఇంటెలిజెంట్ అంటున్నానంటే, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఏ పోలీసుడికి కానీ ఎవరికి దొరకకుండా ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించాడంటే వాడు ఎంత ఇంటెలిజెంట్ అయి ఉంటాడో ఆలోచించండి మీరు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఆ ఇంటెలిజెంట్, ఆ తెలివితేటలు నువ్వు మంచి వేలో ఆలోచించుంటే ఈరోజు నీకు ఒక మంచి గుర్తింపు, ఒక మంచి పేరు ఉండేది, అవునా? సో అందుకని మై డియర్ ఫ్రెండ్స్, రాంగ్ రూట్ వద్దు మనకి, రైట్ రూట్ ఈజ్ కరెక్ట్. జై హింద్.